కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనం మనం చదువుకుందాం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు, జీవపు ఊట కలదు. చాలు దేవుని బిడ్డలారా, నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని దగ్గర ఏముందంట చెప్పండి? ఒక బిందెలో నీళ్ళు, కుండలో నీళ్ళు, కడవలో నీళ్ళు, ఒక బోర్లో నీళ్ళు, నదిలో నీళ్ళు కాకుండా జీవపు ఓటే దేవుని దగ్గర ఉందంట. హల్లెలూయా! దాని పేరేంటి? జీవపు ఊట. దేవుని బిడ్డలారా, ఆ జీవపు ఊటను దేవుడు మనకిచ్చేసాడు. ఆ ఊట పేరేంటి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ ఆరాధనలో ఈ వాక్యములో ఉన్నటువంటి ఆంతర్యం, అవసరాల కొరకు అరులు చాస్తూ పెదాలు ఎండిపోతూ మరి జీవిత కాలగమనములో నీవు సాగిపోతూ ఉండగా నీ జీవితంలో ఒక శ్రేష్టమైన మంచి విలువైనటువంటి ఒక ఊట, జీవపు ఊట. ఆ ఊట దేవుని బిడ్డలారా ఎండిపోయేదే కాదు. హల్లెలూయా! అది ఎప్పుడూ కూడా ఇంకిపోయేది కాదు. అది నీకు తెలియాలి. లోక సంబంధమైన ఊటలు ఉంటాయి, భూ సంబంధమైన ఊటలు ఉంటాయి. అవి ఎండిపోతూ ఉంటాయి, ఇంకిపోతూ ఉంటాయి. కానీ దేవుని ఊట, దేవుని మాట, జీవపు ఊట అది ఎప్పుడూ కూడా పెళ్ళుబుకి పారుతూ ప్రవహిస్తూ మన దప్పిక అవసరత తీరుస్తూ జీవపు ఊటగా నీకుంటుంది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడప్పుడు జీవితాన్ని గురించి, కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, వ్యక్తిగత జీవితాన్ని గురించి, కుటుంబ అవసరాల గురించి, ఇది ఎలాగూ అది ఎలాగూ అని ఆలోచిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు నాతో చెప్పినటువంటి ఒక మాట అదేంటంటే, నా యొద్ద జీవపు ఊట ఉంది, ఆ ఊటలోనిది నీవు త్రాగుతావు. ఆ ఊట ఎండిపోయేది, ఇంకిపోయేది, తరిగిపోయేది కాదు. ఎప్పుడూ కూడా అనుక్షణం, ప్రతి క్షణం నీ అవసరత తీరుస్తుంది. హల్లెలూయా! ఆ ఊట దగ్గరికి నీవు వస్తే, ఆ ఊట దగ్గర మోకరిస్తే, ఆ ఊట దగ్గర ప్రార్థన చేస్తే నీవు నిరాశపడవు. అది నిరాశపరచదు, నీ అవసరత తీరుస్తుంది. హల్లెలూయా! అప్పుడప్పుడు మరి మన జీవితంలో మనము ఎన్నో అవసరాలు కలిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు, లేక కుటుంబ యజమానులు పనులు చేస్తూ దేవుని బిడ్డలారా ఫలాన్ని, ఫలితాన్ని, ఆర్థిక సహాయాన్ని ఆశించినప్పుడు ఒక్కొక్కసారి, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల దేవుని బిడ్డలారా సహాయము దొరకక, అందక, పనులు దొరకక పలు రకాలుగా ఎండిపోయే పరిస్థితి, వాడిపోయే పరిస్థితి. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, రోజుతో నిమిత్తము లేదు, వారముతో నిమిత్తము లేదు, నెలతో నిమిత్తము లేదు, లోకముతో, మనుషులతో, పని పాట్లతో నిమిత్తము లేదు. నమ్ముకున్న ఊట, నమ్ముకున్న దేవుడు, ఆయన జీవపు ఊట.
హల్లెలూయా. స్వచ్ఛమైన ఊట, నిర్మలమైన ఊట, అది ఊరుతూనే ఉంటుంది. ఎలా 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 ఊరుతుంది? దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడే జీవపు ఊటగా, జీవజలముల ఊటగా మన జీవితంలో పడ్డాడు. ఇక మనకేమీ కొదువ కొరత అనేది ఉండదు. కొన్ని గుంటలు ఉంటాయి, మురికి గుంటలు, కొన్ని కాలువలు ఉంటాయి, కొన్ని నదులు ఉంటాయి, కొన్ని తటాక జలాలు ఉంటాయి. అప్పుడప్పుడు అవి ఎండిపోతూ ఉంటాయి. కానీ నిజదేవుడు, ఏకైక దేవుడు, సత్యదేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అనుక్షణం ప్రతి క్షణం మన ఇంటిలో, మన ఒంటిలో, మన సంఘములో, మన విషయమై, మన అవసరాల విషయమై ఆయన ఊరుతూనే ప్రవహిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. లోకానికి అర్థము కాని సహాయం. కాబట్టి మన జీవితంలో ఈ ఊట మనకు తోడుగా ఉంది.